ఈరోజు నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యాన తెలంగాణ రాష్ట్ర స్థాయి మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2024 జరుగుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని నిన్నటి నుండి ఈరోజు ముగింపు సాయంత్రం వరకు దాదాపు 150 టీంలు పాల్పంచుకుంటున్నాయి. చాలా సంతోషంగా ఉంది. నిజామాబాద్ జిల్లాలో ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యాన రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ మాస్టర్స్ ఏదైతే టోర్నమెంట్ నిర్వహిస్తున్నామో గత 15 సంవత్సరాల క్రితం 3-4 జిల్లాలు కలిపి ఇక్కడ టోర్నమెంట్ నిర్వహించాం. ఈరోజు 33 జిల్లాల ప్రాతినిధ్యాన్ని ఇందులో పాలుపంచుకోవడానికి అవకాశం ఇచ్చి 2 రోజుల నుండి మా ఆఫీసర్స్ క్లబ్ మా కార్యదర్శి సత్యం గారు, ట్రెజరర్ గంగా కిషన్ గారు, అరవింద్ గారు, అదేవిధంగా రచ్చ మురళి గారు మాతో పాటు ఇక్కడ ఉన్న సందర్భంలో మీతో కోరుకునేది, నిజామాబాద్ జిల్లా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే జిల్లా. ఈ క్రీడల ద్వారా అనేక కార్యక్రమాలు ఈ జిల్లాలో జరిగినటువంటి విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా. ఈ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిన్న మన జిల్లా కలెక్టర్ మా ఆఫీసర్స్ క్లబ్ అధ్యక్షులు ఇక్కడికి వచ్చి ప్రారంభోత్సవం చేశాడు. ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు చాలా రసవత్తరంగా, చాలా ఇంట్రెస్ట్గా వందలాది మంది క్రీడాకారులు వాళ్ళు ఆ టోర్నమెంట్ చూస్తూ ఆనందించిన సందర్భాన్ని మాకెంతో సంతోషంగా ఉంది. ఈరోజు 2వ రోజు అనేక టీంలు ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్కు చేరడానికి ఈరోజు ఆటలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే 35 సంవత్సరాలు, 45 సంవత్సరాలు, 55 సంవత్సరాలు, 60 సంవత్సరాల పైబడినటువంటి క్రీడాకారులు కూడా ఇందులో పాల్పంచుకుంటున్నారు. దీంతో పాటు ఈ ఒక్క కోర్ట్ నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్లో ఉన్న ఒక కోర్టే కాకుండా అదనంగా ప్రైవేట్ కోర్టులు మా అరవింద్ గారి ఆధ్వర్యాన 5 కోర్టులు తీసుకొని ఆ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్లో నిజంగా కూడా మాకు ఈ జిల్లాలో ఈ టోర్నమెంట్ ద్వారా రేపు రాబోయే క్రీడాకారులకు నిజామాబాద్ క్లబ్ ద్వారా ఒక మంచి సందేశం వెళ్తుందనేటువంటి విశ్వాసం మాకుంది. దాని కొరకే ఈరోజు ముగింపు సమావేశానికి జిల్లా సెషన్ జడ్జి గారిని ఆహ్వానించాం చీఫ్ గెస్ట్గా. వారితో పాటు మా ఆఫీసర్స్ క్లబ్కు సంబంధించినటువంటి ఈ పోలీస్ కమిషనర్ మేడం సింధు శర్మ గారు కూడా వస్తున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణలో మొదటి నుండి పాలు పంచుకుంటున్నటువంటి మా ఆఫీసర్స్ క్లబ్ కార్యవర్గ సభ్యులు కానీ, ఎంసీ మెంబర్లు కానీ, క్రీడాకారులు కానీ, అదేవిధంగా సభ్యులు కానీ పూర్తి సహకారంతో ఆఫీసర్స్ క్లబ్ యొక్క పేరు ప్రతిష్టలు ఈ క్రీడలో వారు చూపిస్తున్నటువంటి ఉత్సాహంతో మాకు కనబడతా ఉంది. అందుకొరకే ఈ జిల్లా క్రీడాకారులను, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను మీ ద్వారా కోరుకునేది ఒకటే, నిజామాబాద్ నగరం క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే నగరం. ఈరోజు ఇక్కడ స్టేడియం లేకున్న నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదిగినటువంటి జిల్లా ఇది. అందుకొరకే మీ అందరితో కోరుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏదైతే ఏర్పాటు చేస్తామనేటువంటి మాట చెప్పిండో అప్పటి నుండి నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి, జిల్లాలో ఉన్నటువంటి క్రీడాకారులకు ఒక ఉత్సాహం వస్తుంది. తద్వారా మా జిల్లాకు స్టేడియం వస్తుంది. స్టేడియంతో పాటు అనేకమైనటువంటి క్రీడలు ఆడడానికి అవకాశం దొరుకుతుందనేటువంటి విశ్వాసం మాకుంది. ఆ విశ్వాసాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేస్తుందనేటువంటి నమ్మకం మాకుంది. ఆ నమ్మకాన్ని ఈ జిల్లాకు అందించడానికి జిల్లా ప్రజాప్రతినిధులు, పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు అందరూ సహకరించాలని కోరుతూ ఈ 2 రోజుల కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమం విజయవంతం జరగడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి క్రీడలు నిజామాబాద్ జిల్లాలో అనేక నగరాల్లో, అనేక పట్టణాల్లో నిర్వహించాలని కోరుకుంటున్నాను. దీని యొక్క ప్రాధాన్యత ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యాన ఏ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అయితే నిర్వహిస్తున్నామో దానికి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి ప్రాతినిధ్యం, 1-2 జిల్లాలు తప్ప అన్ని జిల్లాల నుండి ప్రాతినిధ్యం ఉంది. అందుకొరకే సంతోషంగా ఉంది. దానికి తోడు ఎన్నడూ లేని విధంగా విన్నర్ టీంకు ₹1,00,000 ప్రైజ్ మనీ డిక్లేర్ చేశాం. ₹1,00,000 ప్రైజ్ మనీ డిక్లేర్ చేశాం కాబట్టి దానివల్ల క్రీడాకారుల్లో ఇంకా ఉత్సాహం పెరిగింది.
దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మన ప్రెసిడెంట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా తాహర్ బిన్ అమ్దాన్ గారు వైస్ ప్రెసిడెంట్గా, అదేవిధంగా చిల్వేరి సత్యనారాయణ జనరల్ సెక్రటరీగా మరియు మిగతా మా సభ్యులందరూ సీనియర్ సభ్యులు అందరం కలిసి, అంటే రాష్ట్రంలో ఎన్నో క్లబ్లు ఉంటాయి, కానీ నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ అనేది ఎన్నో సంవత్సరాల చరిత్ర. ఆ చరిత్రలో భాగంగా మొత్తం రాష్ట్ర స్థాయిలో బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించాలనే ఉద్దేశంతో 35 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయసు దాకా చాలామంది చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఆడడానికి రాష్ట్ర నలుమూల నుంచి రావడం జరిగింది. ఒక్కొక్కరు ఆడుతుంటే మోకాలు సర్జరీ అయిన తర్వాత కూడా నిన్న 50+ ఒక వ్యక్తి ఆడుతుంటే నిజంగా మా అందరికీ, అంటే యంగ్స్టర్స్కి చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. ఎందుకంటే అతను కింద మీద పడుతూ డైవ్ చేస్తూ ఆడుతుంటే నిజంగా మనము ఇంత యంగ్ ఉన్న వాళ్ళము మరి ఎంత ఎక్సర్సైజ్ చేయాలి, ఎంత రెగ్యులర్గా మనము ఆరోగ్యంగా ఉండాలి అనేది వాళ్ళని చూస్తే అనిపించింది. ఎందుకంటే ఈ క్రీడలు పెద్దవాళ్ళు ఆడితే, అంటే ఇది మాస్టర్ స్టోర్ని, ఈ పెద్దవాళ్ళు ఆడడం వల్ల ఇంకా పిల్లలు ఇంకా చాలా ఉత్సాహంగా క్రీడల పట్ల ఇంకా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనము ఒలింపిక్ క్రీడల్లోకి వెళ్ళాలన్నా, ఇంకా అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో ఆడాలన్నా, మనము ఇంకా ఉన్నత స్థానాలకు వెళ్ళాలంటే ఇట్లాంటివి నిర్వహించాలి. కాబట్టి నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్, ముఖ్యంగా ఎన్నో క్లబ్లున్నా కూడా నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ అనేది ఇంత గౌరవమైన ప్రతిష్టాత్మకమైన క్లబ్. ఇట్లాంటి బ్యాడ్మింటన్ నిర్వహించడం అనేది నిజంగా మా సభ్యులందరి తరపున అదే జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా మా వైస్ ప్రెసిడెంట్ తాహర్ బిన్ అమ్దాన్ గారిని, అదేవిధంగా మా జనరల్ సెక్రటరీ సత్యనారాయణ గారిని, మా క్లబ్ సీనియర్ సభ్యులందరినీ పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు ముందర ఇంకా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతున్నానండి. నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నవంబర్ 16, 17
తేదీలలో 2 రోజులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బ్యాడ్మింటన్ క్రీడాకారులతో రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ అన్ని నిర్వహించడం అనేది జరుగుతున్నది. నిన్న శనివారం రోజు ప్రారంభమైనటువంటి ఈ యొక్క బ్యాడ్మింటన్ క్రీడా పోటీలు ఈరోజు అంటే 17 నవంబర్ వరకు కూడా కొనసాగుతున్నాయి. దాదాపు ఒక 70 మంది దాకా టీమ్స్ ఇందులో పాల్గొంటున్నాయి. నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఈ క్రీడా పోటీలు చాలా బ్రహ్మాండంగా నిర్వహించడం అనేది జరుగుతున్నది. నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్కు దశాబ్దాల చరిత్ర ఉన్నది. దాదాపు స్వాతంత్రం రాకుండా ముందు ఈ నిజామాబాద్ క్లబ్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంటే ఈ యొక్క క్రీడల ఉద్దేశం ముఖ్యంగా ఏంటంటే ప్రతి వ్యక్తిలో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయాల్సినటువంటి అవసరాన్ని గుర్తించడానికే ఈ యొక్క క్రీడోత్సవాలు మా యొక్క నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ మా జనరల్ సెక్రటరీ క్లబ్ జనరల్ సెక్రటరీ సత్యాన ఆధ్వర్యం మరియు ఉపాధ్యక్షులు ప్రముఖ రాజకీయ నేత తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ గౌరవనీయులు తాహిర్ బిన్ ఉమ్దాన్ గారు వీరందరూ కూడా ప్రత్యేక చొరవ తీసుకొని ఈ యొక్క టోర్నమెంట్స్ను నిర్వహించడానికి పూనుకున్నారు. కనుక ఇవన్నీ కూడా ఈరోజు ఈ 2 రోజులుగా విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇక ముందు కూడా నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి క్రీడాకారులు క్రీడాభిమానులు అవన్నీ కూడా బయటకు వస్తే ఒక రాష్ట్రంలో జాతీయ స్థాయిలో మన యొక్క నిజామాబాదు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయన్నటువంటి ముఖ్య ఉద్దేశం నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్కు ఉన్నది. ఆ దిశగా నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ ఈ యొక్క క్రీడోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈరోజు నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్లో స్టేట్ లెవెల్లో మాస్టర్స్ లెవెల్స్ టోర్నమెంట్స్ పెట్టడం జరిగింది. 16th and 17th ఈరోజు సెకండ్ డే. ఆల్మోస్ట్ అన్ని టీమ్స్ కూడా సెమీఫైనల్స్కి రావడం జరిగింది. దగ్గర 100 నుంచి 100 పైచీలుగా మ్యాచెస్ రావడం. నిన్న దాన్ని ఆల్మోస్ట్ 6 కోట్ల సపోర్ట్స్తో అంటే 6 కోట్స్తో దగ్గర ఒక 100 పైన మనం షటిల్స్ ఆడిపించడం జరిగింది. దానికి ఈరోజు సెమీఫైనల్స్ నడుస్తున్నాయి. సెమీఫైనల్స్లో కూడా దగ్గర 14-15 మ్యాచెస్ ఉంటాయి. ఇప్పుడు మార్నింగ్ అవర్స్లో ఇప్పుడు ఈ మా ఆఫీసర్ క్లబ్ ఇండోర్ స్టేడియంలో బ్రహ్మాండంగా నడుస్తుంది. వచ్చిన ప్లేయర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళకి ఫుడ్ కానీ అకామిడేషన్స్ కానీ ప్లస్ ఈ గెలిచే వాళ్ళకు కూడా టోటల్గా 1 lakh ప్రైజ్ మనీ కూడా మనం తెలపడం జరిగింది. దానికి కూడా వాళ్ళు వెరీ ఇంట్రెస్టెడ్ ఉన్నారు. ప్లస్ ఇదే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా సవ్యంగా జరుగుతాయని చెప్పేసి దీనికి అందరి సపోర్టు పాత్రికేయులు కానీ మా మేనేజ్మెంట్ కమిటీ కానీ అడ్వైజరీ కమిటీ అండ్ ఆర్గనైజింగ్ కమిటీ మా సభ్యులు కానీ ప్లస్ మిత్రులు ఎంపైర్స్ అందరి సహకారంతో బ్రహ్మాండంగా జరుపుతూ ఉన్నామని చెప్పేసి మీ ముఖంగా అందరికి తెలియజేస్తూ ఉన్నాను. నిన్న మార్నింగ్ ఇనాగరల్ ఫంక్షన్కు మా క్లబ్ ప్రెసిడెంటు కలెక్టర్ గారు అయినటువంటి రాజీవ్ గాంధీ హనుమంత్ గారు రావడం జరిగింది. ప్లస్ ఈరోజు సాయంత్రం ముగింపు వేడుకల్లో డిస్ట్రిక్ట్ జడ్జి గారు వస్తున్నారు. వారితో పాటు ఇంకా మిగతా పెద్ద వారు కూడా వస్తున్నారు. అండ్ తాహిర్ బిన్ ఉమ్దాన్ గారు మా వైస్ ప్రెసిడెంట్ వారి ఆధ్వర్యం లోపల సాయంత్రం ఘనంగా ప్రోగ్రాం జరుగుతాయని చెప్పేసి మీ ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం.